వెల్కమ్ టు టీవీ 24 తెలుగుకు స్వాగతం. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఎటు వెళ్ళినా ఏ మూల చూసినా ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది సామాన్య ప్రజలను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఇజ్రాయిల్ అలాగే పాలస్తీనా మధ్య యుద్ధం కూడా ఇంకా కొనసాగుతున్నది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా ఈ మధ్యకాలంలో చాలా ఉద్రిక్తకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆపరేషన్ సింధూర్ మాత్రం కొనసాగుతున్న విషయాన్ని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరి ప్రపంచ ఉద్రిక్తల మధ్య పశ్చిమాసియా ప్రాంతంలో జరిగినటువంటి విధ్వంసకాండకు అంతులు లేకుండా పోతుంది. ఎంతోమంది చిన్నారులు ఇప్పటికీ మృత్యువాత పడ్డారు, మహిళలు సైతం మృత్యువాత పడ్డారు, సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. యుద్ధోన్మాదానికి సామాన్యులు బలవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో గాజా అదే పాలస్తీనాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఇజ్రాయెల్ చేసినటువంటి యుద్ధోన్మాదం కారణంగా అక్కడ అమాయకులు ఎంతోమంది చనిపోతున్నారు. దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతుంటే ఈ విధ్వంసకాండలో దాదాపు ఇప్పటికే 60,000 మంది చనిపోయినట్టుగా అధికార వర్గాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఓ రకంగా చెప్పాలంటే గాజాలో పాలస్తీనులను ఏకాకులం చేసి వారిని చంపివేయడం జెనోసైడ్కు వివరిస్తున్నారు అంతర్జాతీయ మానవతావాదులు. మరి గాజా విధ్వంసకాండ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిపోయింది. మరి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. కానీ యుద్ధోన్మాదంలో మునిగినటువంటి ఇజ్రాయెల్కు సహకరించినటువంటి అమెరికా మాత్రం తమ రక్తదాహాన్ని ఏమాత్రం ఇంకా తగ్గలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ నిత్యం గాజాపై దాడులు చేస్తూ ఉన్నాయి. ఆహారంతో అల్లాడిపోతున్నటువంటి చిన్నారులను సైతం లెక్క చేయకుండా దాడులు కొనసాగిస్తూ చిన్నారులను అమాయకులను ప్రాణాలు పుట్టబెట్టుకుంటున్నారు ఇజ్రాయెల్ లాంటి యుద్ధోన్మాద దేశం. మరి గాజా ప్రాంతంలో నిజంగానే ఇక్కడ జెనోసైడ్ జరుగుతుందా అంటే ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు అంతర్జాతీయ సంఘాలన్నీ కూడా పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో జరుగుతుంది ముమ్మాటికి జెనోసైడ్ అంటే మొత్తం ఒక జాతిని పూర్తిగా మానవ రూపం లేకుండా చేసే ప్రయత్నమే ఈ విషయం యుద్ధోన్మాదమని వ్యవహరిస్తున్నారు మతోన్మాదులకు సంబంధించినటువంటి మద్దతు ఇస్తున్నవారు. మరి ఈ నేపథ్యంలో యుద్ధోన్మాదానికి దారితీసినటువంటి పరిస్థితులను పక్కన పెడితే ప్రస్తుతం యుద్ధాలైతే 2 దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధాలు కొన్ని చోట్ల ఆగిపోయాయి. కాల్పుల విరమణతో కాస్త విరామం ఇచ్చారు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ 2 దేశాల యొక్క పరిస్థితి వేరు, ప్రస్తుతం పాలస్తీనా ప్రాంతంలో పరిస్థితి వేరు. పాలస్తీనా తన స్వతంత్రం కోసం, తన స్వతంత్ర దేశం గుర్తింపు కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తూ తన మతోన్మాదాన్ని బలవంతంగా ఆ యొక్క అమాయక ప్రజలపై ప్రయోగాలు చేసి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. మరి ప్రపంచ ప్రజాస్వామ్యానికి పెద్దన్నని చెప్పినటువంటి అమెరికా అధినేత ట్రంప్ సైతం ఇజ్రాయెల్కు వెన్నంటి ఉంటూ ఈ యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే గాజా ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గాజా మరోసారి లేచి నిలదొక్కోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో జరిగినటువంటి ఈ విధ్వంసకాండ అమాయక పౌరుల ఊచకోత, చిన్నారుల ఊచకోతను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులు సైలెన్స్ ఫర్ గాజాకు పిలుపునిచ్చారు డిజిటల్ వేదికగా. అంటే సైలెన్స్ ఫర్ గాజా అంటే దీనికి మద్దతుగా ఈ యొక్క యుద్ధోన్మాదాన్ని నిలపాలని దిశలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి రోజు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజుల పాటు రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు అంటే అరగంట పాటు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెన్స్ ఫర్ గాజాకు మద్దతు తెలపాలని ప్రపంచంలోని మానవతావాదులు పిలుపునిస్తారు. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు 2 కూడా ఈ యొక్క సైలెన్స్ ఫర్ గాజాకు మద్దతు ఇచ్చాయి. అలాగే భారతదేశంలో కూడా రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెన్స్ ఫర్ గాజాకు మద్దతు తెలిపాలని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఇతర పార్టీలు సైతం పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా మనం కూడా
మన వంతు సహాయంగా ఈ యొక్క యుద్ధోన్మాదానికి కట్టడి చేయడానికి తమ వంతు సహకారంగా సైలెన్స్ ఫర్ గాజాకు సంఘీభావం తెలుపుతూ మీరు కూడా నేటి నుంచి వారం రోజుల పాటు సైలెన్స్ ఫర్ గాజాకు సంఘీభావాన్ని తెలుపుతూ మీ ఫోన్ను స్విచ్ ఆఫ్లో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ నేపథ్యంలో సైలెన్స్ ఫర్ గాజా యుద్ధానికి శాంతి ప్రధానం. మరి యుద్ధం ముగియాలంటే శాంతి కపుతాలు ఎగరాలి. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ ప్రజలకు మనశ్శాంతి కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో గాజాకు జై కొడదాం, పాలస్తీనాకు జై కొడదాం, పాలస్తీనా జిందాబాద్.